వెంటనే అదే టైంలో మన పోలీసు వారు కూడా వచ్చారు. వచ్చిన దాని తర్వాత పిల్లలందరికీ నచ్చజెప్పేటటువంటి ప్రయత్నంలో అమ్మ మనం సాల్వ్ చేద్దాం, ఇంత ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఏ రకమైనటువంటి బయాస్ లేకుండా కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పైతే వాళ్ళని మన చర్య తీసుకోవడం ఉంటుంది. ఎవరిని కాలేజీ కాపాడమనో లేదా బయాస్డ్గా ఉండడం అనేది ఉండదు. ఇది మన కాలేజీ యొక్క విధానం. ఒక నిమిషం ఏంటంటే మీరు ఆ ప్రాసెస్ జరగడానికి వీలుగా ప్రశాంతంగా ఉండండి అని ఈ మాట అన్ని చెప్పిన తర్వాత వెనకాల ఉన్నటువంటి పిల్లలు వర్షం పడుతుంది ఎదరబోళ్ళు ఇంతమంది దాంట్లో వెయిట్ చేసేలాగా ఉన్నటువంటి నేపథ్యంలో నేను గొడుగు ఏమన్నా ఉందమ్మా, ఎందుకంటే నాకు సాటర్డే మధ్యాహ్నం వైరల్ ఫీవర్ వచ్చింది. చెప్పేది వినిపించుకోండి. నేను ఒక్క నిమిషం జరిగిన తర్వాత సార్ మీ మాట అంటే నాకు మా పిల్లలందరినీ కూడా నేను చూస్తాను. అందరికీ నాకు తెలిసినంత వరకు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు ప్రేమగానే క్యాక్లేసి లైన్లో పెట్టుకున్నాను ఇలా కాదు ఇలా చేసుకోవాలని చెప్తాను తప్ప ఏది కక్ష సాధించేది కానీ విండిక్టివ్గా ఉండడం అనేది కానీ కాలేజీకి లేదు, పర్టికులర్గా నాకు కూడా లేదు. ఆ సందర్భంలో సార్ మీరంటే గౌరవం సార్, మీరు అన్నారు నేను సాల్వ్ చేస్తాను చూస్తాను మాకు ఆమె మీకు గ్యారెంటీ ఉంది ఇదిగోండి గొడుగు అంటే ఐఎమ్ హ్యాపీ అని అటు వెళ్ళానమ్మా. దాని ఆ మొక్కలు దాన్ని నేను షాక్ అయ్యాను. ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ఎవరైనా నాయకుడికి ఎవరు కాదండి, ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు అనేది ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. ఐడెంటిఫై చేశారా హిడెన్ కెమెరాస్ అట్లాంటివి వెరిఫై చేశారు కదండి. లేవంటే లేదండి ఇప్పుడు పోలీసు నిన్నట్టుకు వచ్చేసరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళకి వచ్చారు వెళ్ళారు, వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. లేదండి మేము ఎవరు తీసుకుంటారు నిద్ర అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు. ఎవరు అలాంటి ఉండదు.